ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారు? మేమేం చెప్పాం? ఎన్నికల్లో మేము చెప్పింది ఏంటి చూసుకోండి. మా మేనిఫెస్టో ఏం చెప్తుందో చదివి అనిపిస్తాను. ఇది మా మేనిఫెస్టో టోటల్గా 2019 ఎన్నికల మేనిఫెస్టో. సొంత ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ నడిపే వారికి ఇన్సూరెన్సు, ఫిట్నెస్, రిపేర్లు తదితర అవసరాల కోసం సంవత్సరానికి 10,000 రూపాయలు వేస్తామని చెప్పి. సొంతంగా ఉండి ఆటో కానీ, క్యాబ్ కానీ, మ్యాక్సీ క్యాబ్ కానీ ఇవి ఉన్నోళ్ళకి లైసెన్స్ ఉండి దాని మీద బతికేటువంటి, సొంతంగా అదే కొనుక్కుని బతికేటువంటి వాళ్ళకి 10,000 రూపాయలు వేస్తామని చెప్పాం. యాజ్ ఇట్ ఈజ్ మాట నిలబెట్టుకున్నాం కదా. మరి మీ మేనిఫెస్టో ఏం చెప్పారు? మీ అబ్బాయి ఏం చెప్పాడు? మీరేం చెప్పారు? మీ అబ్బాయి ఏం చెప్పాడు? మీరు పవన్ కళ్యాణ్ కలిసి ఏం చెప్పారు? కాబట్టి ఇది డ్రైవర్ల ఏంటిదండి? ఇది డ్రైవర్ల సేవ కాదు, ఇది డ్రైవర్ల దగా. ఇది డ్రైవర్లని దగా చేయటం. ఇది ఆటో డ్రైవర్ల పండగ చేసుకోండి కాదు, ఆటో డ్రైవర్లని ఇవాళ మీరు దగా చేసినటువంటి రోజు, మోసం చేసినటువంటి రోజు. ఇంకా మీరు ఇప్పటికే చాలామందిని మోసం చేసుకుంటూ వస్తున్నారు. ఇవాళ కడుపేదలైనటువంటి సమాజంలో కడుపేదలై రెక్కల ముక్కలు చేసుకున్నటువంటి బతికేటువంటి మీ అబ్బాయి చెప్పిన 13 లక్షల ఆటో వాళ్ళు, మరి మీరు పవన్ కళ్యాణ్ కలిసి చెప్పినటువంటి ఆ 13 లక్షలు ప్లస్ కొత్తగా ఈ 2 ఏళ్లలో మరొక లైసెన్స్ సాధించినటువంటి 1 లక్ష ఎంతమంది ఉంటారు కదా. కొత్తగా లైసెన్స్ వచ్చిన వాళ్ళు, ఆటో లైసెన్స్ తెచ్చుకున్న వాళ్ళు 1 లక్ష మంది అని ఉంటారు కదా. వాళ్ళు మరి వీళ్ళందరికీ 15,000 ఎప్పుడు వేస్తారు? ఏరా అసలు మీరు వేసిన 2,90,000 మంది అంటే మేము వేసిన 275 మీద ఈ 2 ఏళ్లలో 16,000 మందికి పెంచి మీరు వేశారు. మరి మిగతా మీరు చెప్పి హామీ ఇచ్చినటువంటి వాళ్ళందరూ ఏం చేసుకోవాలి? పండగ చేసుకోమంటున్నారు. వీళ్ళందరూ ఏం చేసుకోవాలి? మీ మాంగారికి చేసిన పని వీళ్ళందరికీ కూడా చేశారు కదా. నందమూరి ఎన్టీ రామారావు గారికి మీరేమైతే చేశారో ఈ ఆటో డ్రైవర్లకి, లారీ డ్రైవర్లకి, టిప్పర్ డ్రైవర్లకి అందరికి అదే చేశారు కదా మీరు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఓనర్ కమ్ డ్రైవర్లకి వేస్తానని, చేశాడు. 5 ఏళ్ళు అన్నాడు, 5 ఏళ్ళు చేశాడు. మీరు 5 ఏళ్ళు అన్నారు, 1 సంవత్సరం పంగనామం పెట్టారు, 2వ సంవత్సరం చివరాంత సగం పైన అయిపోయిన తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన దానితో సమానంగానే 2.76 మేమేస్తే మీరు ఎంత వేసారు? 2.90 వేశారు. ఏముంది దాంట్లో? పెరిగింది ఏంటంటే పెరిగిన వాళ్ళకి కూడా ఇవ్వలేదు కదా. 1,00,000 ఆంక్షలు పెట్టి ఓనర్ కమ్ డ్రైవర్లకు వేశారు. మీరు 100 చెప్తున్నారు ఇవాళ గోతులో. మీరు రండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆటో ఎక్కి రండి, ఏదో ఆటో ఎక్కి తిరుగుతున్నారు కదా మీరు, మీ అబ్బాయి పవన్ కళ్యాణ్. ఆ ఆటోలు నీటి వేసురండి, మీ ఇష్టం వచ్చిన పో తీసుకెళ్తా పదండి. నియోజకవర్గాలు, ఏ నియోజకవర్గానికి వెళ్దాం? తాడేపల్లిగూడెం వెళ్దామా? ఏ ఊరు వెళ్దాం? కైకులూరు వెళ్దామా? వస్తారా? బందరు వస్తారా? కొన్ని ఊళ్ళు తీసుకెళ్తాం. మీ ఇష్టం. ఏ ఊరు? పెడ నియోజకవర్గానికి వెళ్దామా? అమినిగడ్డ వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? పదండి, ఆటో వేసుకురండి. మీరు హాస్పిటల్లో చేరపోతే అప్పుడు నన్ను అడగండి. మీకు ఏదోటి అయ్యి నడుము పట్టేసో, వెనుపోసి ఇరిగిపోయో, జారిపోయో ఏదోటి అవ్వకపోతే రండి వెళ్దాం ఆటోలే. మీరు ఆటోలు ఎక్కి రండి. అక్కడ ఊరికే నున్నగా ఉన్న రోడ్డు వేసుకుని ముందే మైకులు ఎట్టుకుని మీరు ఒక మైకు, మీ అబ్బాయి ఒక మైకు ఎక్కి, ఇక మన రాధాకృష్ణ ఈనాడు రామోజీరావు గారు అబ్బాయి మన కిరణ బోరణం మనకెందుకులేండి, రామోజీరావు కొడుకే కదా, బూతులు మాట్లాడుతున్నాడు.